నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. తాటి ముంజల సీజన్ వచ్చేసింది. సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు తెల్ల తెల్లటి తాటి ముంజలు ముత్యపు చిప్పల్లా మెరిసిపోతూ మనకు నోరూరిస్తాయి. చెప్పాలంటే కల్తీ లేనివి స్వచ్ఛమైన పండు ఏదైనా ఉందా అంటే అది తాటి ముంజలేని చెప్పొచ్చు. అందుకే తాటి ముంజలకు అంతర్జాతీయంగానూ పేరుంది. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తీయగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ఐస్ యాపిల్ అని కూడా అంటారు. శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. తాటి ముంజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. ముంజలు తాటికాయల నుండి లభిస్తాయి. ఇవి వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. తాటి ముంజల్లో విటమిన్ B7, విటమిన్ K, సోలబుల్ ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D, జింక్, ఐరన్ తో పాటు అనేక పోషకాలుంటాయి. వేసవి కాలంలో శరీరం చాలా త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతుంది. అలాంటి పరిస్థితుల్లో తాటి ముంజలు శరీరాన్ని హైడ్రేట్ గా మారుస్తాయి. డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి తాటి ముంజలను తినాలని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తినటం వల్ల శరీరం చల్లబడుతుంది, మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. స్థూలకాయంతో బాధపడేవారు తాటి ముంజలను తినాలి. ఈ పండులో క్యాలరీ కంటెంట్ చాలా తక్కువ. తాటి ముంజలు తినటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. ఎందుకు అంటే అందులో ఎక్కువ నీరు ఉంటుంది. పొట్ట సమస్యలకు తాటి ముంజలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. పొట్టను చల్లబరచటంలో చాలా మేలు చేస్తాయి. ఇది జీర్ణ ఎంజైమ్లను పెంచడం ద్వారా ఎసిడిటీ సమస్యను దూరం చేయటంలో సహాయపడుతుంది. తాటి ముంజలు శరీరంలోని చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేస్తాయి. పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. దాంతో రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లివర్ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. తాటి ముంజలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మొటిమల్లా వస్తూ ఉంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కూడా తాటి ముంజల్ని తినాల్సిందే. వేసవిలో శరీరానికి కావలసిన మినరల్స్, చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ B, ఐరన్, కాల్షియం శరీరానికి చాలా అవసరం. ఈ పండ్లు ఆకారంలో లిచీ పండును పోలి ఉంటాయి. రుచి లేత కొబ్బరిలా ఉంటుంది. గర్భధారణ సమయంలో కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవటం లాంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తినాలి. ఫలితంగా జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. గర్భిణీలకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. తాటి ముంజల్లో శరీరానికి కావలసిన A, B, C విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీరంలోని అధిక బరువుని తగ్గించేందుకు తాటి ముంజలు ఎంతో సహాయపడతాయి. వేసవిలో ఎండ కారణంగా వచ్చే వికారం, వాంతులను తాటి ముంజలు నివారిస్తాయి. వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంతోసయనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి. కాబట్టి ఈ పండును ఎక్కువగా తినటం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావలసిన మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలెన్స్ చేయటంలో కూడా ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. వేసవిలో అలా కాసేపు బయటకు వెళ్లేస్తేనే అలసిపోతాం కదా. అంతేకాదు, విపరీతమైన చెమట పోస్తుంది. ఫలితంగా శరీరం అధిక మొత్తంలో నీటిని కోల్పోతుంది. ఈ క్రమంలో శరీరం కోల్పోయిన నీటిని అందించి అలసట నుంచి ఉపశమనం పొందటానికి ఒక సులువైన మార్గం తాటి ముంజల్ని తినటం. తాటి ముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పై పూతలా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చర్మానికి కావలసినంత తేమను అందించి వేసవి కాలంలో వచ్చే చెమటకాయల్ని నివారిస్తుంది. అలాగే ఎండ వేడిని వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ పాక్స్ ని నివారించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మొటిమలను తగ్గించడంలోనూ ముంజలు బాగా పనిచేస్తాయి.
చాలా మంది ముంజల పైన పొట్టులాగా ఉండే పైపొర తీసేసి తింటారు, కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవి చాలా అవసరం. అలాగే ఈ పొట్టు వల్లే శరీరానికి ఎక్కువ చలవ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.